మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి 1వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ 10 రోజుల్లో ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో, యోగించే గ్రహాలు ఇంకా రెట్టింపు అనుకూల ఫలితాలు ఇవ్వటానికి, యోగించని గ్రహాలిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి ఎటువంటి సులభమైన, శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎటువంటి స్తోత్రాలు పఠించాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి మార్చి 1వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ మధ్యలో గ్రహాల సంచారాన్ని, ఫలితాలను పరిశీలించినట్లయితే తులారాశి వాళ్ళకి రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు కూడా 5వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి. కాబట్టి రవి 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఆఫీసులో జాగ్రత్తగా ఉండాలి, బాస్తో జాగ్రత్తగా ఉండాలి, కొలీగ్స్తో జాగ్రత్తగా ఉండాలి, అందరితో ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే పాలిటిక్స్లో జాగ్రత్తగా ఉండాలి, అగ్రికల్చర్ ఫీల్డ్లో జాగ్రత్తగా ఉండాలి, ప్రతి చోట జాగ్రత్త అవసరం. ఎందుకంటే రవి 5వ స్థానంలో ఉన్నాడు కాబట్టి వీటన్నిటిలో కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే బుధుడు కూడా 5వ స్థానంలో ఉన్నాడు. తులారాశి విద్యార్థులు హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి, హార్డ్ వర్క్ చేయకపోతే కష్టం, విద్యార్థులకు ర్యాంకులు రావటం కష్టం. అలాగే నిరుద్యోగులకు కొత్త జాబ్ రావటం కూడా కొంచెం కష్టంగా ఉంది. బుధుడు బాలేడు కాబట్టి బాగా హార్డ్ వర్క్తోనే కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కూడా ఊహించిన స్థాయిలో లాభాలు రాకుండా కొంచెం తక్కువ స్థాయిలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. పంచమంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి తులారాశి వాళ్ళు వాళ్ళ సంతానంలో మగపిల్లల విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మగపిల్లల వల్ల కొన్ని చిక్కులు, చికాకులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అలాగే ప్రాపర్టీస్ కొనటానికి, అమ్మటానికి తులారాశి వాళ్ళకి అంత గొప్పగా బలం లేదు. రియల్ ఎస్టేట్ కూడా సాధారణంగా ఉంటుంది. అప్పులయ్యే అవకాశం ఉంది. అప్పులు అవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అప్పు చేయవలసి వస్తే పెద్ద మొత్తంలో కాకుండా చిన్న మొత్తంలో మాత్రమే అప్పు చేసుకోవాలి. అలాగే సోదరులతో విభేదాభిప్రాయాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి సోదరులతో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోవాలి. అలాగే తులారాశి వాళ్ళకి శుక్రుడు 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 5వ సంచారం ఎక్సలెంట్గా ఉన్నాడు. తర్వాత 8 రోజులు 6వ సంచారం బాలేడు. అంటే మొదటి 2 రోజుల్లో శుక్రుడు 5వ స్థానంలో ఉండటం చాలా మంచిది. తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగిస్తారు, పిల్లలకు ఆనందాన్ని కలిగిస్తారు. తల్లిదండ్రులతో డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి, పిల్లలతో డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి, మాటకు వాల్యూ ఉంటుంది, చెప్పినవి జరుగుతాయి. ఇవన్నీ కూడా మార్చి 1, 2 తేదీల్లో జరుగుతాయి. 3వ తేదీ నుంచి శుక్రుడు 6వ స్థానంలోకి వచ్చేస్తున్నాడు. శుక్రుడు 6లో ఉంటాడు కాబట్టి 3వ తేదీ నుంచి ఎక్స్‌పెండిచర్ ఎక్కువ ఉంటుంది. ఎక్స్‌పెండిచర్ కంట్రోల్‌లో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే జీవిత భాగస్వామి పరంగా చిన్న చిన్న విభేదాలు గానీ, హెల్త్ ఇష్యూస్ గానీ వచ్చే అవకాశం ఉంటుంది. లైఫ్ పార్ట్నర్ యాస్పెక్ట్‌లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కళారంగంలో కూడా సాధారణమైన ఫలితాలే ఉంటాయి. అంటే ప్రధానంగా తులారాశి వాళ్ళకి రవి, బుధుడు, కుజుడు 3 గ్రహాలు యోగించట్లేదు. శుక్రుడు కూడా మొదటి 2 రోజులు ఫేవరబుల్‌గా ఉన్నాడు. తర్వాత 8 రోజులు ఫేవరబుల్‌గా లేడు. 10 రోజుల ఫలితాలు చూసేటప్పుడు ఈ 4 గ్రహాలు చూస్తాం కాబట్టి వీటికి సంబంధించి పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. కాబట్టి గ్రహాలు యోగించాలంటే గోధుమలు, పెసలు, కందులు, అలసందలు అంటే బొబ్బర్లు వీటిని నానబెట్టి గోమాతకు తినిపించటం లేదా కేజింబావు చొప్పున బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేయాలి. అప్పుడు ఈ గ్రహాలన్నీ యోగించి వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. రవి, బుధుడు యోగించాలంటే విష్ణు ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో భగవతే విష్ణవే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినాలి. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు దానం ఇచ్చుకోవాలి. అప్పుడు రవి, బుధుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు. అలాగే కుజుడు యోగించాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని వినాలి. ఓం సాం శరవణ భవ అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేయాలి. అప్పుడు కుజుడు ఫేవరబుల్ చేస్తాడు. శుక్రుడు యోగించాలంటే శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదవాలి. రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టడం, కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం చేయాలి. అప్పుడు శుక్రుడు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు. ఈ పరిహారాలు చేసుకుంటే తులారాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో కూడా వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళు అదృష్టం బాగా కలిసి రావాలంటే ప్రధానంగా సంవత్సరం అంతా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా బాగుండాలంటే రాహువు, కేతువు, గురువు, శని
ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలి. అలా ప్రసన్నం చేసుకుంటే రాబోయే పరాభవ నామ సంవత్సరం మొత్తం కూడా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మంచి ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు. ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలంటే కొన్ని ప్రత్యేకమైన దానాలిచ్చుకుంటే మంచిది. ఉగాది రోజు ఆ దానాలిచ్చుకోవటం, లేదా ఉగాది నుంచి ప్రారంభించి చైత్ర పౌర్ణిమలోపు ఎప్పుడైనా సరే ఆ దానాలిచ్చుకున్నా కూడా సంవత్సరం అంతా కూడా అనుకూల ఫలితాలొస్తాయి. ఆ దానాలేంటంటే 1 కేజీ శనగలు, అలాగే 1 కేజీ నల్ల నువ్వులు, 1 కేజీ మినుములు, 1 కేజీ ఉలవలు. వీటిని ఒక్కసారి దానం ఇచ్చుకుంటే గనక గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకొని పరాభవ నామ సంవత్సరంలో అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే వీటిని నానబెట్టి ఆవుకు తినిపించినా కూడా ఈ 4 గ్రహాలు యోగిస్తాయి. అలాగే జ్యోతిష శాస్త్ర పరంగా ప్రతి గ్రహానికి అధిష్టాన దైవాలు ఉంటారు. ఆ అధిష్టాన దైవాలను పూజించినట్లయితే ఆ గ్రహాల అనుగ్రహం తొందరగా కలుగుతుంది. అందువల్ల పరాభవ నామ సంవత్సరం అంటే ఉగాది నుంచి సంవత్సరం మొత్తం యోగించాలంటే గురువుకు అధిష్టాన దైవం శివుడు కాబట్టి ఉగాది రోజు అందరూ కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకోండి. దేవాలయంలో కానీ ఇంట్లో కానీ ఉగాది రోజు కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకుంటే సంవత్సరం అంతా కూడా శివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శనికి అధిష్టాన దైవాలు ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, పరమేశ్వరుడు. ఉగాది రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుల దండ ఆంజనేయ స్వామికి సమర్పించండి. శ్రీరామ అని తమలపాకుల మీద రాసి ఆ తమలపాకుల దండ ఆంజనేయ స్వామి విగ్రహం మెళ్ళలో వేయటం, లేదా తమలపాకులతో ఆంజనేయ స్వామికి పూజ చేయించుకోవటం, ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించడం ద్వారా సంవత్సరం మొత్తం శని పీడల నుంచి బయటపడవచ్చు. అలాగే ఉగాది రోజు దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిది. పరాభవ నామ సంవత్సరం ఉగాది రోజు దుర్గాదేవిని దర్శించుకుంటే సంవత్సరం మొత్తం రాహు యోగిస్తారు. రాహు యోగిస్తే విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే రాహు యోగించడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. దుర్గాదేవికి ఉగాది రోజు కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమ బొట్టు ధారణ చేయటం ద్వారా సంవత్సరం మొత్తం రాహు బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే కేతువుకు అధిష్టాన దైవం గణపతి కాబట్టి ఉగాది రోజు గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి గరికపోచలు కలిపిన జలాలతో అభిషేకం చేయించుకోవటం, లేదా గరికపోచలు ఎర్రటి పుష్పాలతో గణపతికి అర్చన చేయించుకోవటం ద్వారా సంవత్సరం మొత్తం కూడా కేతు బలం పెరుగుతుంది. దానివల్ల ఆకస్మిక సమస్యలు ఉండవు, విఘ్నాలు ఉండవు, తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి పరాభవనామ సంవత్సర ఉగాది నుంచి సంవత్సరం పాటు మొత్తం 12 రాశుల వారికి అదృష్టం కలిసి రావాలంటే 4 గ్రహాలను ఉగాది రోజు ఏకకాలంలో ప్రసన్నం చేసుకోండి. ఉగాది రోజు వీలు కాకపోతే ఉగాది నుంచి చైత్ర పౌర్ణమి లోపు ఎప్పుడైనా చేసుకోండి. అలా చేసుకోవాలంటే ఈ 4 గ్రహాలకు సంబంధించిన దానాలు ఇవ్వటం, లేదా వాటిని నానబెట్టి ఆవుకు పెట్టడం చేయాలి. అధిష్టాన దైవాలను ప్రసన్నం చేసుకోవాలి. గురువును ప్రసన్నం చేసుకోవడం ద్వారా ధనలాభం చేకూరుతుంది. అందుకే ఎవరైతే ఉగాది రోజు శివుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకుంటారో వాళ్ళకి రావాల్సిన మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవచ్చు. అలాగే ఉగాది రోజు శివస్తోత్రము, దారిద్ర్య దహన శివస్తోత్రం వింటే కూడా గురుబలం పెరుగుతుంది, ధనలాభం చేకూరుతుంది. అలాగే ఉగాది రోజు హనుమ ద్వాదశి నామ స్తోత్రాన్ని చదివినా విన్నా గోచార శని దోషాలన్నీ పోతాయి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, సప్తమ శని దోషాలన్నీ పోయి సంవత్సరం అంతా శని యోగించాలంటే హనుమ ద్వాదశి నామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చెయ్యండి. అలాగే దుర్గా కవచం కానీ దుర్గా అష్టోత్తరం కానీ ఉగాది రోజు చదివినా విన్నా సంపూర్ణంగా దుర్గాదేవి అనుగ్రహం కలిగి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకొని విదేశాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. విదేశాల్లో విశేషమైన ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. సంవత్సరం మొత్తం వ్యక్తుల వల్ల మోసపోకుండా అనుకూల ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సంకటనాశక గణేష స్తోత్రం కానీ గణేష పంజర స్తోత్రం కానీ ఎవరైనా సరే కట్ 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 అలాగే సంకటనాశక గణేష స్తోత్రాన్ని ఉగాది రోజు ఎవరైనా పఠించినట్లయితే సంవత్సరం మొత్తం కేతుబలం పెరుగుతుంది. దానివల్ల ఆకస్మిక సమస్యలు ఉండవు, అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇలా పరాభవనామ సంవత్సర ఉగాదిలో అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవటానికి సంవత్సరం అంతా మీకు విశేషంగా కలిసి రావటానికి ఉగాది రోజు కానీ ఉగాది నుంచి చైత్ర పౌర్ణమి లోపు ఎప్పుడైనా సరే ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు,
గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు వీటన్నిటిని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.